నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మాదాపూర్ మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 30 కార్లు. ట్రంప్ భయంతో జాబ్ను వదిలేస్తున్న ఇండియన్స్. కేపీహెచ్బీ ప్లాట్ల వేలం నేడు. గృహ నిర్మాణ శాఖ కమిషనర్ ప్రకటన. కిచ్చా సుదీప్కు ప్రతిష్టాత్మక అవార్డు. సారీ, మీ అవార్డు వద్దంటూ క్షమాపణలు చెప్పిన హీరో. హైదరాబాద్ కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి కొండాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహీంద్రా షోరూంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో 30 కార్లు ఆహుతైనట్లు షోరూం సిబ్బంది తెలిపారు. దాదాపు 10 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పలు ప్రకటనలతో జాబ్ను వదిలేస్తున్నట్లు పలువురు ఇండియన్ విద్యార్థులు తెలుపుతున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడ పలు తాత్కాలిక ఉద్యోగాలు చేస్తారు. పని ప్రదేశాల్లో కూడా తనిఖీలు ఉంటాయేమో అనే భయంతో తాత్కాలిక ఉద్యోగాలకు స్వస్తి చెబుతున్నట్లు పలువురు విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిన ప్లాట్లను ఈరోజు వేలం వేయనున్నామని గృహ నిర్మాణ శాఖ కమిషనర్ గౌతమ్ తెలిపారు. గృహ నిర్మాణ పథకాల అమలుకు వీలు కాని చిన్న విస్తీర్ణం కలిగిన ప్లాట్లను, గృహాల మధ్య అక్కడక్కడ మిగిలిపోయిన ప్లాట్లనే వేలం వేస్తున్నామని ప్రకటించారు. వేలంలో ఉంచిన ప్లాట్లు అత్యంత విలువైన, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తమ నటుడి కేటగిరీ కింద రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైన కిచ్చా సుదీప్ దానిని తిరస్కరిస్తూ ఎక్స్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. నాకు ఈ గౌరవం కల్పించిన జ్యూరీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ నేను చాలా సంవత్సరాలుగా అవార్డులు అందుకోవడం ఆపేయాలని నిర్ణయించుకున్నా. నా నిర్ణయంపై నిరాశ కలిగించినందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతున్నా అని రాసుకొచ్చారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.